ఇది ట్రైనింగ్ చేస్తున్న వాళ్ళందరూ ఏదో ఒక రాజకీయ పార్టీకి చెందిన వాళ్ళు, మామూలు వాళ్ళు కాదు. వాళ్ళని మనం విమర్శిస్తే పోలీసులు వస్తారు, విమర్శ పెడితే పట్టుకెళ్తారు, థర్డ్ డిగ్రీ మెథడ్స్ చిత్రహింసలు పెడతారు. ఏదో ఛానల్లో చంద్రబాబు నాయుడు దేవునితో పోల్చినారు. ఆయన ఏం చెప్పింది, ఒక మనిషిని ప్రవక్తతో కూడా పోల్చొద్దు. ప్రవక్త అంటే దేవుని దూత, దేవుని దూతను కూడా దేవునితో పోల్చొద్దు. మనిషిని కాదు, దేవుని దూతను కూడా పోల్చొద్దు. అట్లాంటప్పుడు మీరు చంద్రబాబు నాయుడు ఎట్లా పోలిస్తారు? అట్లంటే దేవుని అవమానించినట్టు అన్నాడు. అన్నందుకు పోలీసులు పక్క స్టేట్ ఆంధ్ర పోలీసులు వచ్చి పట్టుకెళ్లి కర్నూలు పెట్టి వారం రోజులు చిత్రహింసలు పెట్టారు. ఆయన భార్య ఫోన్ చేసిన రా ఇక్కడ రా అని బెదిరించారు. ఎట్లా చేస్తారు మీరు? అన్నది ఏం పెద్ద మాట ఏముంది, ఉన్నదన్నది అన్నది కదా, అబద్ధం చెప్పలేదు, తిట్టలేదు కదా, చంద్రబాబు తిట్టలేదు, విమర్శించడం కూడా లేదు, రాసుకొని అన్నారు. అన్నందుకు అంత చిత్రహింసలు పెట్టారు. మరి మనం ఉన్నది చెప్తే అందులో నా మాట్లాడితే నా మీద కూడా చాలా వచ్చింది, కానీ ఆడపిల్ల ఏమి ఎట్లొస్తుంది? అది చాలా ఘోరంగా తప్పు కదా. అది చట్టం కూడా ఉంది, దాని కదా చేయడానికి చట్టం కూడా ఉంది. ఆయన ఎందుకు మాట్లాడతలేరు? రాజకీయ పార్టీలు ఎందుకు మాట్లాడరు? పోలీసులు ఎందుకు మాట్లాడరు? ఇవన్నీ కారణం ఏంటంటే మెజారిటీ సోషల్ మీడియా రాజకీయ పార్టీల చేతుల్లో. మనం స్వతంత్రంగా ఉన్నాం, మనం సోషల్ మీడియా అది అన్సోషల్ మీడియా వాళ్ళ చేతుల్లో ఉంది. అందుకనే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తా ఉన్నారు. పత్రికలు వాళ్ళ చేతుల్లోనే ఉంది, టీవీ మీడియా వాళ్ళ చేతుల్లోనే ఉంది, సాటిలైట్ ఛానల్ వాళ్ళ చేతుల్లోనే ఉంది, సోషల్ మీడియా కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంది. సోకాల్డ్ సోషల్ మీడియా, వాట్సాప్ మీడియా. ఇంకో బాధ ఏంటంటే వాళ్ళకి పెద్ద వ్యూయర్షిప్ లేదు. రఘు పెడితే అనేక కామెంట్స్ వస్తుంటాయి. కామెంట్ నాకు ఎప్పుడైనా చాలా వచ్చినాయి, నేను బాధపడలేదు. ఏవో మాట్లాడండి పవన్ కళ్యాణ్ కోతులు అట్లే ఎగురుతాయి, మనకేం బాధ లేదు, కోతులనే చెప్పినాం మనం. కానీ ఆడబిడ్డ వేయడం తప్పు కదా. అస్సాం హాస్పిటల్ ఎట్లా చేస్తారు, ఉపయోగిస్తులు ఎట్లా చేస్తారు, చికిత్సలు ఎట్లా చేస్తారు. అందుకని మనం ఏం చేయాలంటే అందరం ఏకం కావాలి, సంఘీభావం కావాలి అందరి మధ్యన. సంఘీభావం ఉంటే పోరాటాలు అవుతాయి. సోషల్ మీడియా తెలంగాణలో ఆంధ్రలో కూడా అందరూ కలిపి ఒక ఉమ్మడి రాజకీయ శక్తిగా మార్చారు. అన్ని పత్రికలు పిచ్చి వార్తలు ఉంటాయి. చూసి చెప్పింది పత్రికలు గోరంతలు కొండంతలు చేస్తాయి, కొండలు గోరుకొండలు దాచేస్తాయి. సమాజాన్ని జనజీవితాన్ని ప్రభావితం చేసే వార్తలు సోషల్ మీడియాలోనే వస్తున్నాయి. అది వాళ్ళకి బాధ. దాంట్లో రావట్లేదు, దీంట్లో వస్తుంది. అందుకని కష్టపడి చేస్తున్నారు.